Hello everyone, welcome to my YouTube channel Kottipalli Sridevi. In this year 2027, our Andhra Pradesh government changed the new syllabus up to 6 to 8 classes. These all subjects are coming from Purvi series. Okay, so today we are going to learn 6th class English first unit, Fables and Folk Tales. Lesson 1, A Bottle of Dew. See, fables. What is the meaning of fables? Stories, moral stories. Folk means, tales means, folk tales means this is the Janapada Kadalu. Ante they are coming to olden days to coming. That stories are they are learning from elders too, in grandparents. That is the folk tales. Fables means moral stories. Okay, understand children? See here, given to some pictures are given. First page, worried. Which picture is worried? You round up. And second one, what is the plantation? Which are plantation? First or second? You circle. Third one is the sage. Who is the sage? That also circle. And fourth one is the surprise. Which person is surprised? Which boy is surprised looking? Okay, you have to do this one. Now coming to lesson. Okay children, Ramanada was the son of a rich land lord. రామనాథ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇందులోని. ఆ అబ్బాయి ఒక కొడుకు అన్నమాట, ఒక మంచి రిచ్ ల్యాండ్ లార్డ్ అన్నమాట. ఒక తండ్రికి ఒక రామనాథ అని కొడుకు, బాగా భూస్వామి ఉందన్నమాట. వాళ్ళకి మంచి భూములు ఉన్నాయన్నమాట. పూర్వం భూస్వాములు అనేవారు కదా, అలాగే హానర్స్ అన్నమాట, ల్యాండ్ హానర్స్ అన్నమాట. హిస్ ఫాదర్ లెఫ్ట్ హిమ్ లార్జ్ ట్రాక్ ఆఫ్ ల్యాండ్ విచ్ హీ డైడ్. వాళ్ళ నాన్నగారు చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత అతనికి ఏంటి ఇచ్చారు? లార్జ్ ట్రాక్స్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారన్నమాట రామనాథకి. వెన్ హీ డైడ్, చనిపోయినప్పటికీ. బట్ రామనాథ డిడ్ నాట్ స్పెండ్ ఈవెన్ వన్ డే లుకింగ్ ఆఫ్టర్ హిజ్ ల్యాండ్. కానీ ఈ రామనాథ అనే అబ్బాయి ఒక్కరోజు కూడా ఆ ల్యాండ్ మీద చూసినట్టు కానీ దాంతో స్పెండ్ చేయడం కానీ ఏమీ చేయలేదన్నమాట అతను. దిస్ వాజ్ బికాజ్ హీ హ్యాడ్ ఏ ఫన్నీ ఐడియా. హీ బిలీవ్డ్ దేర్ వాజ్ ఏ మ్యాజిక్ పోషన్. మళ్ళీ తనకు ఒక ఐడియా వచ్చింది. ఏమని? ఇక తను పని చేయకపోవడంతో పాటు ఒక ఫన్నీ ఐడియా వచ్చింది. నమ్మేవాడు ఏమని? ఒక మ్యాజిక్ పోషన్ కావాలి. అంటే పోషన్ అంటే ఏంటి ఇక్కడ? ఏ లిక్విడ్ విత్ మ్యాజికల్ ప్రాపర్టీస్. చూడండి, పూర్వం మనం ఋషులు కానీ మునులు కానీ ఏదైనా ఒక శపించేవారు. ఇలా నీళ్లు జల్లి శపిస్తే కనుక వాళ్ళు అలా అయిపోయేవారు కదా, మారిపోయేవారు కదా. అలాంటి లిక్విడ్ని పోషన్ అంటారన్నమాట. అది మంచికైనా లిక్విడ్ మంచిదానికైనా శపించవచ్చు, ఏదైనా మనకి బహుమానం కూడా ఇవ్వచ్చు అన్నమాట, వరాలు కూడా ఇవ్వచ్చు అన్నమాట. దాన్ని పోషన్ అంటారు. ఈ రామనాథ్కి ఒక ఐడియా వచ్చిందన్నమాట, నేను అలాగా పోషన్ని నేర్చుకుందాం, మ్యాజిక్ పోషన్ని తెలుసుకుందామని. దట్ కుడ్ టర్న్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. అలాంటి పోషన్ తెలుసుకున్నట్లయితే కనుక ఏ వస్తువు మీద వేసినా అది గోల్డ్ కింద మారిపోతుంది అన్నమాట అని తిని అనుకున్నాడన్నమాట. హీ స్పెంట్ ఆల్ హీస్ టైమ్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ పోషన్. తను ఎంతసేపు దీని మీదే స్పెండ్ చేసేవాడు, టైం అంతా కూడాను. ఎలాగ కనిపెట్టాలి మ్యాజిక్ పోషన్ని, ఎక్కడ ఉంటుంది అనే ఉద్దేశంతోనే స్పెండ్ చేసేవాడు. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫెన్, ప్రామిసింగ్ టు టెల్ హిమ్ అబౌట్ ఇట్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. ప్రజలందరూ నేను చేస్తాను, నీకు చెప్తాను ఆ మ్యాజిక్ పోషన్ గురించి అని అందరూ నమ్మించి చీట్ చేసి తీసుకునేవారు అన్నమాట. పిలిచి చెప్పేవారు, నేను చూపిస్తాను, నేను చెప్తాను ఎక్కడుందో అని. కానీ ఎవ్వరూ చేయలేదన్నమాట, ఎవ్వరు కూడా ట్రై చేయలేకపోయేవారు, ఆఖరి ఇవ్వలేకపోయేవారు అన్నమాట. హిజ్ వైఫ్ మధుమతి
చూడండి ఇక్కడ రామనాథ వైఫ్ పేరేంటి, మధుమతి. సెకండ్ క్యారెక్టర్ ఎంటర్ అయిందన్నమాట. మధుమతి వాజ్ ట్రైడ్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో వర్రీడ్ బికాస్ షీ సా హౌ మచ్ మనీ రామనాథ వాజ్ స్పెండింగ్. ఈ మధుమతికి చాలా అలసిపోయిందన్నమాట. అలసిపోయి బెంగ పెట్టుకుందన్నమాట. వర్రీడ్ బాధపడిపోయిందంట. ఏమని, డబ్బంతా రామనాథ ఇలాగ డబ్బంతా స్పెండ్ చేస్తున్నారు, ఎవరిని పెడితే వాళ్ళని నమ్మేస్తున్నాడు, చీట్ చేస్తున్నారు, మోసపోతున్నారు. అయినా తొందరలోనే షీ వాజ్ షూర్ దట్ సూన్ దే వుడ్ బి వితౌట్ మనీ. తొందరలోనే మేము ఇంకా డబ్బు లేకుండా అయిపోతాం, ఉన్న మనీ అంతా వాడేస్తున్నారు ఏదో విధంగా ఈ విషయం మీద, పోషన్ మీదే, మ్యాజిక్ పోషన్ మీదే అని తనకి వర్రీ అవుతుందన్నమాట మధుమతి. సెకండ్ పేరా, వన్ డే ఏ ఫేమస్ సేజ్ కాల్డ్ మహిపతి కేమ్ టు దేర్ టౌన్. రామనాథ బికేమ్ హిజ్ ఫాలోవర్స్ అండ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద పోషన్. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ ఊరికి మహిపతి అనే ఒక సేజ్ అంటే ఎవరు, ముని అన్నమాట, ఋషులు. అలాంటి ఋషి గారు వాళ్ళ ఊరు వచ్చారంట. వాళ్ళతో పాటు ఫాలోవర్స్ అందరూ అతనితో వెళ్ళి కలిశారన్నమాట. అలాగే తిను కూడా వెళ్ళి కలిశారన్నమాట అబౌట్ ద పోషన్ గురించి. టు హిజ్ సర్ప్రైజ్ ద సేజ్ ఆన్సర్డ్ అన్నమాట. సేజ్ గారు ఏం చేశారు, ఆశ్చర్యపోతే ఈ విషయం చెప్పిన వెంటనే, ఎస్, ఇన్ మై ట్రావెల్స్ ఇన్ ద హిమాలయాస్ ఐ హ్యాడ్ హౌ యూ కుడ్ మేక్ సచ్ ఏ పోషన్. నేను హిమాలయ పర్వతాల్లోని ప్రయాణం చేస్తుంటే ఈ విషయం గురించి నాకు తెలుసు. ఈ పోషన్ ఎలా తయారు చేయాలి, ఈ మంత్రం ఎలాగా చెయ్యాలి అన్న సంగతి నాకు తెలుసు. ఎలాగా ఈ మంత్రం జపిస్తాం కదా, దాని గురించి ఎలా చేయాలో నాకు తెలిసింది. ఈ హిమాలయాల్లో వెళ్తుండగా నేను తెలుసుకున్నాను అంటాడన్నమాట ఈ ఋషి గారు. అప్పుడు బట్ ఇట్ ఈజ్ డిఫికల్ట్, కానీ అది చాలా కష్టము రామనాథ అని ఈ మహిపతి చెప్తున్నారన్నమాట. మహిపతి అంటే ఎవరు, సేజ్, ఋషి అన్నమాట, ముని. ఈ రామనాథకి చెప్తాయి చాలా కష్టమైన విషయం పని అని. అప్పుడు టెల్ మీ రిక్వెస్టెడ్ రామనాథ నాట్ బిలీవింగ్ హిజ్ లక్. చెప్పండి దయచేసి చెప్పండి మీరు నాకు, నేను నమ్ముతాను, ఆ లక్ ఏంటన్నది వచ్చేస్తుందేమో, లక్ వచ్చేస్తుంది నాకు అనుకొని నేను నమ్ముతాను, చెప్పండి అని అంటాడనమాట. అప్పుడు యూ హ్యావ్ టు ప్లాంట్ ఏ బనానా ప్లాంట్ అండ్ వాటర్ ఇట్ రెగ్యులర్లీ విత్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఒక పని చేయి, ఒక బనానా ప్లాంట్ని మొక్కని నాటి రెగ్యులర్గా నీ చేతులతోనే నువ్వు నీళ్లు పొయ్యి. ద మార్నింగ్ డ్యూ ఇన్ వింటర్, ద మార్నింగ్ డ్యూ. చూడండి, వింటర్ ద మార్నింగ్ డ్యూ అంటే చలికాలం వస్తుంది కదా మనకి. ఆ చలికాలంలో మార్నింగ్ పొద్దున్నే మొక్కలకి ఏంటి, మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కురిసినే డ్యూ అంటారు అన్నమాట. డ్రాప్స్, ఆ వాటర్ డ్రాప్స్ ఉంటుంది అన్నమాట. చెట్టు మీద ఆకుల మీద వాళ్తాయి కదా, చేరుకుంటాయి కదా, పేరుకుంటే దాన్నే డ్యూ అంటారు. ఈజ్ ఆన్ ద లీవ్స్, దాని మీద ఆకుల మీద ఉన్న డ్యూస్ని యూ హ్యావ్ టు కలెక్ట్ ద డ్యూ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ బాటిల్. ఈ మంచు కురిసిన టైంలోనే ఆ వాటర్ని అంతా కలెక్ట్ చేయి ఒక బాటిల్లోనే అని చెప్తాడనమాట. వెన్ యూ హ్యావ్ 5 liters ఆఫ్ డ్యూ బ్రింగ్ ఇట్ టు మీ. ఎప్పుడైతే 5 liters కంప్లీట్ అవుతాదో ఆ డ్యూ, ఆ డ్రాప్స్, అప్పుడు నా దగ్గర తీసుకునిరా అని సేజ్ చెప్తాడు రామనాథకి. ఐ విల్ చాంట్ సమ్ మ్యాజిక్ వర్డ్స్. చాంట్ అంటే ఏమి కాదండి, టు రిపీట్ ఆర్ సింగ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్. దాని మీద మంత్రం అన్నమాట. మంత్రం జపించడాన్ని చాంట్ అంటారు. నువ్వు తెచ్చిన బాటిల్ని నేను దాని మీద చాంట్ చేస్తాను, వర్డ్స్ని, మ్యాజిక్ వర్డ్స్ని చేస్తాను. విచ్ విల్ టర్న్ ఇన్ టు ద మ్యాజిక్ పోషన్. అది ఆటోమేటిక్గా ఒక మంత్రం తయారైపోతుంది అన్నమాట. ఆ వాటర్ మీద జల్లి చూడండి, మన తాయెత్తులు అవి కట్టుకుంటాం కదా, మంత్రం జల్లిసి ఇస్తారు కదా మనకి, అలా అనమాట. ఏ డ్రాప్ ఆఫ్ ద పోషన్ విల్ చేంజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. ఒక్క డ్రాప్ కనుక నువ్వు జల్లితే కనుక ఆ యొక్క పోషన్ని, ఆ జలాన్ని జల్లితే కనుక ఏ ఆబ్జెక్ట్ అయినా అది గోల్డ్ కింద మారుతుందంట. ఓకే, కమ్ టు నెక్స్ట్ పేజ్. రామనాథ వాజ్ వర్రీడ్. రామనాథ అంట చాలా బాధపడిపోతున్నట్ట. ఎందుకు చూడండి ఒకసారి పిక్చర్. ఇక్కడ ఇద్దరు ఎలాగ ఇతను చెప్తున్నారు, ఇతను వింటున్నాడు.
బట్ వింటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. అయ్యో, నేను బాధపడిపోతున్నాను అనమాట రామ్నాథ. అయ్యో, వింటర్ మంత్స్ ఓన్లీ ఫ్యూ మంత్సే కదా, ఒక 3 మంత్సే కదా ఉంటుంది. ఇట్ విల్ టేక్ మీ ఇయర్స్ టు కలెక్ట్ 5 లీటర్స్ ఆఫ్ డ్యూ. అయ్యో, చాలా సంవత్సరాలు పట్టేస్తుంది నాకు కలెక్ట్ చేయాలంటే. ఈ వాటర్ డ్రాప్స్ అన్నది, డ్యూ అనేది చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. 5 లీటర్స్ అంటే మాటలేంటి, 3 మంత్సే ఉంటుంది, ఎలాగని కొంచెం బాధపడుతున్నాను అనమాట. యూ క్యాన్ ప్లాంట్ యాజ్ మెనీ బనానా ప్లాంట్స్ యాజ్ యూ వాంట్. నీకు అవసరమైతే కనుక ఒక్క చెట్టే కాదు, ఎన్ని ప్లాంట్స్ అయినా వేసుకో నువ్వు, పర్వాలేదు అని చెప్తాడన్నమాట సేజ్. బట్ రిమెంబర్, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక విషయం, యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ దెమ్ యువర్ సెల్ఫ్ అండ్ కలెక్ట్ ద డ్యూ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఒక విషయం మర్చిపోకు, నువ్వే ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేయాలి, నువ్వు నీ చేతులతోనే నువ్వు నీళ్ళు పోయాలి, నువ్వే కేర్ తీసుకోవాలి, ఇంకెవరి హెల్ప్ తీసుకోకూడదు, ఇది నువ్వే చేయాలి అని చెప్తాడనమాట. ఎన్ని మొక్కలైనా నాటుకో, కానీ అది నువ్వే చేయాలి, ఇంకెవరు చేయకూడదు, నువ్వే చేయాలి అని చెప్తాడనమాట సేజు రామనాథ్తోని. కమ్ టు నెక్స్ట్ పేజ్. ద నెక్స్ట్ పేజ్, సెకండ్ పార్ట్. Ramanatha went home and after talking to his wife, started cleaning his large fields. రామనాథ వెంటనే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడతో విషయం అంతా చెప్పేశాడనమాట. చెప్పేసి ఇంకా మొదలు పెట్టాడనమాట. తనకి లార్జ్ ల్యాండ్ ఉంది కదా, అదంతా క్లీన్ చేయడం మొదలు పెట్టాడనమాట. మొత్తం పొలం అంతా క్లీన్ చేశాడు. విచ్ హ్యాడ్ బీన్ లయింగ్ ఎంటీ ఆల్ దీస్ ఇయర్స్. కొన్ని సంవత్సరాలు బట్టి అది అలాగ ఖాళీగా ముద్దుబారిపోయి ఎండిపోయి ఉంది ఆ ల్యాండ్ అంతా కూడాను. దీస్ he planted rows and rows of bananas plants. rows అంటే వరుసగా పెంచాడనమాట, బనానా ప్లాంట్స్ని నాటాడనమాట. rows అంటే వరుస అన్నమాట. He tended them carefully and during the winter months collected the dew that formed on them with a great care. He tended అంటే ఏంటి, లుక్డ్ ఆఫ్టర్. టెండెడ్ మీన్స్ లుక్డ్ ఆఫ్టర్, దాన్ని బాగా కేర్గా చూసుకున్నాడు. వింటర్ మంత్స్ వచ్చిన వెంటనే కలెక్ట్ చేశాడు, డ్యూనంతా కలెక్ట్ చేశాడు విత్ ఎ గ్రేట్ కేర్. చాలా జాగ్రత్తగా ఆ డ్యూనంతా కూడా బాటిల్లో కేర్ చేశాడు. హిజ్ వైఫ్ హెల్ప్డ్ హిమ్ టు. వాళ్ళ ఆవిడ కూడా ఏం చేసింది, మహిపతి కూడా హెల్ప్ చేసిందన్నమాట. ఎలా హెల్ప్ చేసింది, మధుమతి గ్యాదర్డ్ ద బనానాస్ క్రాప్. ఆమె ఏం చేసింది, పండిన పంట అంతా ఆ అరటిపళ్ళు అరటికాయలు అన్నీ పట్టుకొని టుక్ ఇట్ టు ద మార్కెట్ అండ్ గాట్ ఏ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. ఆమె మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ అమ్ముకుందన్నమాట చక్కగాను. ఓవర్ ద ఇయర్స్, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత రామనాథ ప్లాంటెడ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ అండ్ దే హ్యాడ్ ఏ హ్యూజ్ బనానా ప్లాంటేషన్. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిను ఇంకా ప్లాంట్లన్నీగా మోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నాటాడనమాట. అన్నీ మొక్కలు వేసాడనమాట, ప్లాంటేషన్ అనమాట. చాలా విస్తారంగా వేసాడనమాట భూమి మీద మొత్తం పొలంలో అంతా కూడాను పంట పండించాడనమాట, అరటి చెట్టు పంట. At the end of 6 years, he finally had his 5 liters of dew. ఆఖరికి ఏమైంది, మొత్తం ఎండ్ ఆఫ్ ద 6 yearsకి వచ్చేసరికి ఫైనల్గాను 5 years ఆఫ్ డ్యూ వచ్చిందన్నమాట. 5 లీటర్ల డ్యూ కలెక్ట్ అయిందన్నమాట. ఎన్ని సంవత్సరాలకి, 6 yearsకి. లాస్ట్లో 6th yearకి 5 లీటర్ల డ్యూని స్టోర్ చేసుకున్నాడు అన్నమాట. కమ్ టు నెక్స్ట్ పేజ్. కేర్ఫుల్లీ హీ టుక్ ద బాటిల్ టు ద సేజ్. జాగ్రత్తగా సేజ్ గారి దగ్గరికి పట్టుకొని వెళ్ళాడనమాట ఈ డ్యూని. ద సేజ్ స్మైల్డ్ అండ్ మటర్డ్ సంథింగ్ ఓవర్ ద వాటర్. మట్టర్ అంటే ఏం కాదు, స్పోక్ ఇన్ ఏ లో వాయిస్. మనం చూడండి మంత్రం జపిస్తాం కదా మనసులోని, అలాగే ఈ వాటర్ మీద ఈ సేజ్ గారు ఇచ్చింది, ఈ రామనాథ ఇచ్చిన బాటిల్ని తీసుకొని ఆ మంత్రం చదివాడన్నమాట తను. మట్టడ్ అంటే చదవడం అన్నమాట, మనసులో మంచి నెమ్మదిగా చదవడం అన్నమాట. దెన్ హీ రిటర్న్ ద బాటిల్ అండ్ సెడ్. తిరిగి ఇచ్చేసాడనమాట రామనాథ్కి సేజ్ గారు.
ట్రై ఇట్ అవుట్, నువ్వు ట్రై చేయి. రామ్నాథ స్ప్రింకిల్డ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆన్ ఏ కాపర్ వెజల్ అండ్ వెయిటెడ్ ఫర్ ఇట్ టు టర్న్ ఆఫ్ గోల్డ్. రామనాథ ఏం చేశాడు, వెంటనే కొన్ని నీళ్ళు తీసి జల్లాడంట. దేని మీద? కాపర్ వెజల్ మీద. కాపర్ వెజల్ జల్లిన తర్వాత వెయిట్ చేస్తున్నాడంట, బంగారం అవుతుందా లేదా అని. టు హీజ్ సర్ప్రైజ్ నథింగ్ హ్యాపెండ్. అన్నాడన్నమాట. ఏమీ జరగలేదు. ఆశ్చర్యపోయాడన్నమాట. ఏమీ జరగలేదు, ఎలా ఉన్నది కాపర్ వెజల్ అలాగే ఉంది. దిస్ ఈజ్ చీటింగ్, ఇది మోసం చేశారు నాకు. హీ టోల్డ్ ద సేజ్. ఇతను ఏం చెప్పాడు, రామనాథ సేజ్ని చూసి మీరు నన్ను మోసం చేశారు అన్నాడన్నమాట. ఐ హ్యావ్ వేస్టెడ్ 6 ప్రీసియస్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. అయ్యో నా వేస్ట్, నా 6 సంవత్సరాలు నాకు వేస్ట్ అయిపోయింది సేజ్ గారు, ముని గారు, మీరు చెప్పిందంతా నన్ను మోసం చేశారు అంటున్నాడన్నమాట. బట్ సేజ్ మహిపతి ఓన్లీ స్మైల్డ్ అండ్ కాల్డ్ మధుమతి. ఇంకా కానీ సేజ్ ఏం చేశాడు, మహిపతి ఏం చేశాడు, సేజు మధుమతిని పిలిచాడంట. నవ్వి ఒకసారి చిరునవ్వు నవ్వి కోప్పడకుండా మధుమతిని పిలిచాడు, వాళ్ళ వైఫ్ని పిలిచాడు. టు కమ్ ఫార్వర్డ్, ముందుకు రామ్మ తల్లి అని పిలిచాడంట. షీ కేమ్ విత్ ఎ బిగ్ బాక్స్. ఆమె ఏమిటి, చేత్తోని పెద్ద బాక్స్ పట్టుకొని వచ్చింది. వెన్ షీ ఓపెన్డ్ ఇట్, ఇన్సైడ్ షైన్డ్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. ఇన్సైడ్ ఏముంది, లోపల ఓపెన్ చేసిన వెంటనే ఒక స్టాకులు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంట, బోల్డ్ అని మెరిసిపోతును. నౌ ద సేజ్ టర్న్ టు ద వెరీ సర్ప్రైజ్డ్ రామనాథ అండ్ సెడ్. వెంటనే సేజ్ ఏం చేశాడు, తన వైపు మొహం వైపు చూసాడనమాట. రామనాథ సర్ప్రైజ్గా ఉండిపోయి చూస్తున్నాడన్నమాట. ఇలాగా దేర్ ఈజ్ నో మ్యాజిక్ పోషన్ దట్ కెన్ టర్న్ ది థింగ్స్ ఇంటూ గోల్డ్. ఇది మ్యాజిక్ పోషన్ కాదు, ఇది టర్న్ అయిపోవడానికి గోల్డ్ అవ్వలేదు. యూ వర్క్డ్ హార్డ్ ఆన్ యువర్ ల్యాండ్ అండ్ క్రియేటెడ్ హీజ్ ప్లాంటేషన్. ఇది నువ్వు కష్టపడిన పని, నువ్వు క్రియేట్ చేసుకున్నావు అన్నమాట. ఈ ప్లాంటేషన్, ఈ తోటనంతా నువ్వే కష్టపడి పెంచుకున్నావు, నువ్వు కష్టపడ్డావు ఇది. వైల్ యూ లుక్డ్ ఆఫ్టర్ ద ట్రీస్, యువర్ వైఫ్ సోల్డ్ ద ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. నువ్వు మొక్కలు నాటేవు, డ్యూ గురించి నువ్వు చూసుకున్నావు. కానీ మీ ఆవిడేం చేసింది, మహిపతి మధుపతి వెంటనే ఆ మొక్కల్లోకి వచ్చిన పళ్ళు కాయలు అన్నీ కూడా బజార్లో అమ్ముకొని డబ్బును తెచ్చేసుకుంది. దట్ ఈజ్ హౌ యూ గాట్ దిస్ మనీ. ఆ విధంగా మనీ మనకు వచ్చింది. ఇట్ వాజ్ యువర్ హార్డ్ వర్క్ దట్ క్రియేటెడ్ దిస్ వెల్త్, నాట్ మ్యాజిక్. ఇది నీ కష్టం, ఇది క్రియేట్ చేసుకున్న కష్టం, ఇది నీ సంపద, ఇది కానీ మ్యాజిక్ కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ అబౌట్ దిస్ ఎర్లియర్, ఇది కనుక నేను ముందే చెప్తే కనుక ఈ విషయము, యూ వుడ్ హ్యావ్ నాట్ లిజన్ టు మీ. నేనే కనుక ముందు నువ్వు ఇలాగా మ్యాజిక్ డ్యూ వస్తుంది, టర్న్ అవుతుంది, గోల్డ్ అవుతుందని నీకు చెప్పాను కాబట్టి నువ్వు ఈ పని చేసావు. లేదు నువ్వు పంట పండించుకో, కష్టపడు, దాంతో వచ్చిన డబ్బులతో నువ్వు బతుకంటే నువ్వు వింటావా? వినవు కదా. నువ్వు ఎక్కువ కష్టపడవు అన్నమాట, హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడవు. ఎప్పుడైతే నీకు సులువుగా ఈజీగా మనీ షార్ట్కట్లో రావాలి అనుకుంటావు కాబట్టి నువ్వు ఈ పని చేసావు అన్నమాట. సో లిజన్ టు మీ, సో ఐ ప్లాన్డ్ ఏ ట్రిక్ ఆన్ యూ. నేను ఒక చిన్న ట్రిక్ చేశాను నీ మీద, ఒక పథకం జల్లానమాట, పథకం పెట్టాను, ట్రిక్ చేశాను నీ మీద. రామ్నాథ అండర్స్టూడ్ ద విజ్డమ్ బిహైండ్ దీస్ వర్డ్స్ అండ్ వర్క్డ్ ఈవెన్ హార్డర్ ఆన్ హిజ్ ప్లాంటేషన్ ఫ్రమ్ దట్ డే ఆన్. రామనాథ్కి అర్థం చేసుకున్నప్పుడు బాగా తెలివి వచ్చిందన్నమాట, బాగా వచ్చిందన్నమాట, తెలివితేటలు వచ్చే తనకి. ఇంత ఈ విధంగా వెనకాతల ఈ వర్డ్స్ వల్ల ఇంత అర్థం చేసుకున్నాడు, తెలుసుకొని ఏం చేశాడంటే ఆ రోజు నుంచే ఇంకా ప్లాంటేషన్ చేసుకుంటూ అలా కంటిన్యూ చేసుకున్నాడు అన్నమాట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనకి దీంట్లో స్టోరీలో మోరలు. ఈ స్టోరీ రాసింది సుధామూర్తి గారు, ఆవిడ గారు రాశారన్నమాట ఈ స్టోరీని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ మోరలు, ఏదైనా కష్టపడితే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. వితౌట్ హార్డ్ వర్క్ వి కాంట్ సక్సెస్. సో ఎవ్రీవన్ హార్డ్ వర్క్, డూ హార్డ్ వర్క్, ఆటోమేటికల్లీ యూ గెయిన్ ద
success, good position. Okay, thank you. If you are first time, you have to watch this my channel, subscribe and like this channel. Okay, thank you. God bless you.